మంచి ఉదాహరణ చెప్తా. చెప్పండి. అల్లు అర్జున్ ఉండే. అల్లు అర్జున్ మీద ఎంత ఒత్తిడి పెట్టిండి ఇదే రేవంత్ రెడ్డి. అప్పుడు ఇదే ప్రభుత్వం, ఇప్పుడు ఇదే ప్రభుత్వం. నాగార్జున ఫంక్షన్ హాల్ పైన నాగార్జున ఫంక్షన్ హాల్ను కూలగొట్టి దాన్ని ప్లాట్ఫామ్గా చూపెట్టి నువ్వు ఎంత వ్యాపారం చేయాలో చేసుకున్నావు. దాంతోపాటు ఒక సామాన్య కార్యకర్త నేను క్యాతన్పల్లిలో కాంగ్రెస్ వాళ్ళు స్వయంగా రాళ్ళిసిరి కానిస్టేబుల్ తలబాలుగా కొడితే కాంగ్రెస్ వాళ్ళ మీద కేసు బుక్ చేయకుండా మా పైన కేసు బుక్ చేసి తెల్లారకు ముందు ఇవాళ కేసు బుక్ అవుతుంది, మరుసటి రోజు పొద్దున 4:30 నుంచి మొదలుకుంటే 6 మధ్యలో మా ఇంటికి వచ్చేసి నా అపార్ట్మెంట్ చుట్టూ గందరగోళం చేసి గత్తర్ లేపి మొత్తం ఫ్లాట్లను చెక్ చేసి హంగామా సృష్టించారు. అది మామూలుగా ఇది రాజకీయ కేసు. అది దాంట్లో ఓపెన్ సీక్రెట్. అది ఇది మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ విషయం. మరి దాని పట్ల అంత ఉత్సాహం చూపెట్టినటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వం ఫోక్సో కేసులో తెలంగాణ పరువు భారతదేశ వ్యాప్తంగా బజార్లో పడేసినప్పుడు కూడా స్పందించకుండా 9 రోజులు ఆయన దగ్గరికి పోకుండా ఆయన పట్టుకోకుండా ఏ అధికారి కూడా పట్టుకునే ప్రయత్నం చేసిన దాఖలాలు కూడా లేకుండా సిగ్గు లజ్జాన్ని వదిలేసి బతుకుతున్నారు. అంటే తెలంగాణ ప్రజలుగా మనం ఆలోచించుకోవాలి. ఎట్లాంటి దుర్మార్గుల చేతిలో పాలన పెట్టినాం. మన రాష్ట్రానికి హోంశాఖ మంత్రి ఉన్న రేవంత్ రెడ్డి, కేంద్రానికి హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్, ఈ ఇద్దరి ఈ భాగస్వామ్యంలో తెలంగాణకు రక్షణ ఉంటుంది అని మనం అనుకుంటే మనం భ్రమపడుతున్నట్టే. తెలంగాణ అధోగతి పాలవుతూ ఉన్నది, అవమానాలు పడుతూ ఉన్నది, అణిచివేయబడుతున్నది అనేది నిజం తప్పితే వీళ్ళ ఇద్దరి పాలనలో ప్రజలే ఇంకా కొంత రక్షణ వాళ్ళ రక్షణ ఏర్పాటు చేసుకొని జాగ్రత్తగా ఉండే పరిస్థితి తప్పితే ఎక్కడ కూడా ఈ 2 ప్రభుత్వాల వల్ల తెలంగాణ ప్రజలకు రక్షణ లేదు. వీళ్ళ పాలనలో రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలై అన్నమో రామచంద్ర అంటూ రోడ్డెక్కే పరిస్థితి.